అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది ఆగస్ట్ నెల ఫలితాలు. ఆగస్ట్ 2025 ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో చూద్దాము. ఎప్పుడులాగే ముందు మనం మాట్లాడుకునేది గోచార రీత్యా. గోచార రీత్యానే ఈ ఫలితాలు చెప్పుకోవడం అనేది జరుగుతుందన్నమాట. సో ఏ గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయో చూద్దాం ఫస్ట్. ఎప్పుడులాగే ఫస్ట్ మనం మాట్లాడుకునేది శనీశ్వరుడు గురించి. శనీశ్వరుడు అందరికీ తెలుసు, రిట్రోగ్రేషన్ మోషన్లో ఉన్నారు. ఆయన ప్రస్తుతం మీనరాశిలో ఉన్నారు. టిల్ నవంబర్ ఎండ్ వరకు ఆయన రిట్రోగ్రేషన్లో ఉన్నారు. లాస్ట్ మంత్ రిట్రోగ్రేషన్ స్టార్ట్ అయిందనమాట. దాని తర్వాత మనం మాట్లాడుకునేది శుక్రుడు గురించి. శుక్రుడు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ లాస్ట్ మంత్ ఆయనేమో మిథునానికి వెళ్ళారు. 21 ఆగస్ట్ కల్లా కర్కాటకానికి దిగుతున్నారనమాట. అలాగే మనం చూసాము అంటే మిథునంలో మనకి జూపిటర్ ఉన్నారు, అంటే గురు ఉన్నారనమాట. అక్కడ గురు ఇక్కడే ఉంటున్నారు ఈ నెల అంతాను. ఆయన కంబషన్ నుంచి బయటకు వచ్చారు అండ్ ఆల్సో ఫుల్ పవర్తో ఉన్నారు. సన్ కూడా ఏంటంటే కర్కాటకానికి వచ్చేసారు. సింహానికి 17 ఆగస్ట్కి దిగుతున్నారనమాట. మెర్కురీ ఏమో ప్రస్తుతం కర్కాటకంలోనే ఉన్నారు. టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఆగస్ట్ 30కి మనకేమో సింహానికి వస్తున్నారనమాట. సింహంలో ఏమో కేతు ఉన్నారు. అలాగే సో మార్స్ ఏమో మనకి ప్రస్తుతం కన్యలో ఉన్నారు. 28 జూలైకి దిగారనమాట. ఈ నెల అంతా ఇందులోనే ఉంటున్నారు. రాహు ఏమో కుంభంలో ఉన్నారు. ఇప్పుడు అన్నీ మనం చూసాం కదా. ఈ గోచార రీత్యానే మనం చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే ఏంటంటే ద్వాదశ రాశి వాళ్ళకి ఫలితాలు ఎలా ఉన్నాయో చెప్పుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ చూస్తే ఏంటంటే ఈ 9 గ్రహాలు మనం మాట్లాడుకునేది 8 గ్రహాలు. మూనేమో యాక్చువల్గా 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు, అంటే ఒక నక్షత్రంలో మారుతూ ఉంటారనమాట. సో ఒక రాశి మనం చెప్పినప్పటికీ 3 రోజులు 4 రోజులు కూడా అవ్వచ్చు. సో మనం ఎక్కువ మూన్ గురించి మనం ఎక్కువ మాట్లాడట్లేదు, అంటే చంద్రుడి గురించి. కానీ ఇవన్నీ చూసినప్పటికీ ఏంటంటే అన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలే ఎక్కువ ఘోషిస్తున్నాయని చెప్పవలసి వస్తుందన్నమాట. ఎందుకంటే అంత మంచి పరిస్థితి లేదంటే శని రిట్రోగ్రేషన్ ఒకటి, అలాగే ఏంటంటే మెర్కురీ ఏమో కంబషన్ కూడా అవుతోంది. ఆయన ఆగస్ట్ 9 కంబషన్ నుంచి బయటకు వస్తున్నారనమాట. సో ఆగస్ట్ 11 రిట్రోగ్రేషన్ నుంచి బయటకు వస్తున్నారు. సో ఇవన్నీ చూసినప్పటికీ కొంతవరకు ఏంటంటే అన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయి. అంటే కొన్ని ఇబ్బందులు తప్పవు, అలాగే కొన్ని రాశుల వారికి చాలా బాగుంటుందని చెప్పడం జరుగుతోంది. రెమెడియల్ మెషర్స్ కింద మనం ఎప్పటికైనా శక్తి పూజలు చేసే వాళ్ళకి నేను చెప్తూ ఉంటాను. అన్ని నెలల్లోనూ శక్తి పూజలు చేసే వాళ్ళకి మనం ఎక్కువ చెప్పవలసింది ఏమీ లేదు, కంటిన్యూ చేయొచ్చు. కానీ జనరల్గా ఫలితాలు చేయాలి అంటే కనుక తప్పక నవగ్రహ స్తోత్రాలు కానీ నవగ్రహ హోమాలు కానీ చేయడం అనేది మంచిది. అలాగే రాహుకేతు పూజలు చేయడం ఇంకా మంచిదన్నమాట. ఎందుకని అంటే రాహుకేతు ఎప్పటికైనా ఇబ్బంది పెడుతూ ఉంటారు. సో తప్పక చేయడం మంచిది. అంటే ఏంటి, పూర్వీకులకు చేసినట్టు కూడా ఉంటుంది కనుక తప్పక రాహుకేతు పూజలు, శాంతి పూజలు చేయడం అనేది చాలా మంచిది. అలాగే చాలామంది పిల్లల గురించి ఇబ్బంది పడుతూ ఉంటారు, వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో మార్స్ ఏంటంటే ప్రస్తుతం మనకి కన్యలో ఉన్నారు. ఆయనకు కూడా ఏంటంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే దాంపత్య జీవితం అనుకోండి, అది కూడా ఏంటంటే మీకు అనుకూలంగా ఉండాలి ఈ నెల అంతా. అంటే తప్పక కుజుడు కూడా చేయడం అనేది చాలా మంచిది. ఇవన్నీ ఏంటంటే మనం జనరల్గా మాట్లాడుకుంటున్నాము. కానీ మీకు జాతక రీత్యా చెప్పినప్పుడు ఒక ఫలితం చెప్పినప్పుడు, లేకపోతే ఒక రెమెడియల్ మెషర్ చెప్పినప్పుడు, లేకపోతే ఒక జాతిరత్నం కానీ ఒక హోమం చేయాలి అన్నప్పుడు, అంటే ఏంటి రెమెడియల్ మెషర్స్ చేయాలి అన్నప్పుడు తప్పక జాతక రీత్యా చేయడం అనేది ఎప్పటికైనా మంచిది. అలా చేస్తేనే ఏంటంటే బాగుంటుంది. ఇప్పుడు మనం మాట్లాడేది రాశివారీగా మాట్లాడుతున్నాము. రాశివారీగా అంటే చాలామంది ఒక్కొక్క రాశిలో మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉంటూ ఉంటారు. సో కాంబినేషన్స్ చూసుకుని మాట్లాడడం అనేది మంచిది. రాశి అనేది మనం మాట్లాడుకునేది ఒకటే, అంటే చంద్రుడు ఎక్కడున్నాడో దాన్ని రాశి అంటాం కనుక రాశి వారిగా మాట్లాడుకునే దానికన్నా మొత్తం జాతక రీత్యా పరిశీలించుకుని ఒక రెమెడియల్ మెషర్స్ చేయడం అనేది చాలా మంచిది. అంటే ఏంటి, ఏం చేయాలి అనేది, మీకు ఏం కావాలి అనేది చూసి కూడా జాతక రీత్యా చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అంటే ఏంటి, ఫలితాలు మీకు బాగుండాలి అంటే ఎప్పటికైనా జాతకం పరిశీలించి చేయించుకోవడం అనేది మంచిదన్నమాట. మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయేది వృషభ రాశి వాళ్ళ గురించి. వృషభ రాశి వాళ్ళకి ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుందనే చెప్పుకోవాలి, అదృష్టవంతులని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రాశికి అధిపతి శుక్రుడు మనకి 2వ ఇంట్లోనే ఉన్నారు. టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మనకి కర్కాటకానికి మూవ్ అవుతున్నారు. అప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటూ ఉంటాయి, అంటే ఆబ్స్టికల్స్ అనేవి మనకి కామనే. వీళ్ళు చేసే పనిలో చాలా మటుకు ఏంటంటే సపోర్ట్ సిస్టమ్ అనేది కొంతవరకు తగ్గుతుందన్నమాట. అదొక్కటి కాకుండాను
వీళ్ళు అనుకున్న పని సాధించలేకపోతారు ఈ నెలలో. అండ్ ఆల్సో ఏంటంటే షార్ట్ టర్మ్ ట్రావెల్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో బంధుమిత్రుల కలయిక కూడా కనిపిస్తోంది. ఎందుకంటే సెకండ్లో జూపిటర్ ఉన్నారు, అదొక ప్లస్ పాయింట్. ఎందుకంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా నిలబడే ఒక ఛాన్స్ అనేది దొరుకుతుంది, బ్లెస్సింగ్స్ అనేవి ఉంటాయి. కుటుంబ రీత్యా వీళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు. అదొకటి కాకుండా మనం చూసామంటే శని రిట్రోగ్రేషన్ అయి ఉన్నారు. ఎక్కడ 11th హౌస్లో 10th లార్డ్ 11th రిట్రోగ్రేషన్ అయినప్పటికీ కొంతవరకు వీళ్ళు అనుకునేది ఏంటంటే మనకి కొత్త జాబ్ రావాలి, లేకపోతే ఒక జాబ్ నుంచి మార్పిడి రావాలి అనుకున్న వాళ్ళందరికీ ఈ మంత్ కొంచెం మంచి తరుణం, మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే లాంగ్ టర్మ్గా పై చదువులకి వాళ్ళ పని రీత్యా పై చదువులకు వెళ్ళే వాళ్ళందరికీ తప్పక సక్సెస్ సాధిస్తారు. అండ్ ఆల్సో ఏంటంటే సన్ దిగినప్పుడు అంటే 4th హౌస్కి వెళ్ళినప్పుడు తప్పక వీళ్ళకి కంఫర్ట్ లెవెల్ అనేది పెరుగుతుంది. అలాగే వీళ్ళకి మంచి వ్యక్తులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. అంటే ఉన్నత వ్యక్తులతో సంబంధాలు ఏర్పడి పైకి వచ్చే ఛాన్సెస్, అలాగే ఏంటంటే ఇంకా ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ అండ్ బిజినెస్ రీత్యా కూడా విస్తరించే ఛాన్సెస్, అంటే ఏంటి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అదొకటి కాకుండా సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వీళ్ళకి కొంతవరకు బాగుంది అని చెప్పుకోవాలన్నమాట. అండ్ ఆల్సో 4th హౌస్లో కేతు ఉన్నారు కనుక తప్పక ఏంటంటే దాంపత్య జీవితంలో కొంతవరకు అనుకూల పరిస్థితి ఉన్నప్పటికీను కొన్ని డిసగ్రిమెంట్స్, అలాగే ఏంటంటే కొన్ని విభేదాలు రావడం అనేది మనకి కనిపిస్తోంది. అదొకటి కాకుండాను మార్స్ 5th హౌస్కి దిగుతున్నారు కనుక పిల్లల రీత్యా కొన్ని ఇబ్బందులు అనేవి మనకి కనిపిస్తున్నాయి అనమాట. అంటే 12th లార్డ్ మనకి 5th లోకి దిగారు కూడాను. అక్కడ ఉన్నప్పటికీను వాళ్ళకి చాలా మటుకు విభేదాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్పెషలీ పిల్లల విషయంలో కుటుంబ రీత్యా కొంతవరకు ఏంటంటే ఇబ్బందులు పడడం, అలాగే యాంగ్జైటీకి గురవడం అనేది మనకి కనిపిస్తోందన్నమాట. అండ్ వీనస్ 2వ ఇంట్లోంచి 3వ ఇంట్లోకి వెళ్ళేప్పటికీ వాళ్ళ తోబుట్టువులకి చాలా బాగుంటుంది. అదొకటి కాకుండా స్పెక్యులేషన్ చేసే వాళ్ళకి అండ్ స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కొంతవరకు లాసెస్ వచ్చే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. ఏదైనప్పటికీను వీళ్ళకి మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయని చెప్పాలి. అండ్ ఆల్సో ఏంటంటే పై చదువులు చదువుకునే వాళ్ళందరికీ చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే రాహు మనకి మంచి పొజిషన్లో ఉన్నారు. సో కెరియర్ రీత్యా ఉన్నత స్థాయికి వెళ్ళాలి అనుకునే వాళ్ళందరికీ, చదువు రంగంలో కానీ లేకపోతే వేరే ఏదైనా చదువుకోవాలి అనుకునే వాళ్ళందరికీ కానీ చాలా బాగుంటుంది. అలాగే ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి ఎస్పెషల్లీ కన్సల్టెంట్స్కి కొంతవరకు ఈ నెల బాగానే ఉంటుంది, విస్తరించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అదొకటి కాకుండాను మనం రెమెడియల్ మెషర్స్కి వస్తే కనుక తప్పక వీళ్ళు లక్ష్మీ గణపతి హోమాలు, అలాగే లక్ష్మీదేవికి నిత్యం పూజ చేయడం మంచిది. అది తామర పువ్వులతో పూజ చేయొచ్చు, లేకపోతే తెల్ల పువ్వులతో పూజ చేయడం అనేది చాలా మంచిదన్నమాట. అదొకటి కాకుండా ఫ్రైడే ఒక ముత్తైదుని పిలిచి వాయనం ఇవ్వడం చాలా మంచిది. అలాగే ఫ్రైడే గోవుకి ఆహారం, ఎస్పెషలీ బనానా ఆహారం పెట్టడం చాలా మంచిది. ఇవన్నీ చేసేప్పటికీ మీకు ఏంటంటే ఈ ఫ్యూచర్ కూడా బాగుంటుంది. మనం మాట్లాడుకునేది ఈ నెల వరకే. సో మిశ్రమ ఫలితాలు అనేది ఇవన్నీ టెంపరరీ, అంటే ఏంటంటే ఈ నెల వరకే మాట్లాడుకుంటున్నాము. సో టెంపరరీ కనుక కొంతవరకు ఏంటంటే బాగా ముందుకెళ్ళాలి అని ఒక గోల్ పెట్టుకుని ముందుకెళ్ళడం అనేది మంచిది. కొంతవరకు సక్సెస్ సాధించే ఒక మంత్ కింద మనం చెప్పుకోవాలి వృషభ రాశి వాళ్ళకి.